ప్లస్ నేనైతే 4 గంటలకి లంచ్ చేసుకొని అనంతపూర్కి బయలుదేరినాం. ఇక్కడ నుంచి అనంతపూర్ 48 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళేదారిలో డీసీఎం యాక్సిడెంట్ అయింది, చూపిస్తాను. క్యాబిన్కి అయింది, వేరే ఏం కాలేదు. చూద్దాం, దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపిస్తాను. ఏముందేమో దీంట్లో మాలేదు. వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి ఒక్కొక్కటి. నైట్ బాబా ఎలా జరుగుండొచ్చేమో ఇది. ఎవ్వరు లేరు కూడా చెప్పడానికి. కర్ణాటక బండి గూడ్స్ క్యారియర్. లాంగ్లో జాకెట్ కొత్త జాకెట్ లాగా ఉంది. నైట్ వదిలేసి వెళ్ళిపోయారంటే మేబీ ఇంజూర్ అయ్యి ఉండొచ్చు, బాగా ఇంజూర్ అయ్యిండొచ్చు. లేదంటే జాకెట్ మర్చిపోయి వెళ్ళిపోరు కదా. రెయిన్ కోట్ కనిపిస్తుంది కదా మీకు, ఇది మర్చిపోయి అయితే వెళ్ళిపోరు ఉంటాయి. వారు బట్టలు కూడా ఉన్నాయి కదా, అటుగులు వదిలేసి అయితే వెళ్ళిపోరు. మరి ఘోరం ఇది. ఇంజూర్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాం, కానీ పరిస్థితి అయితే మనం చెప్పలేం. కనిపించేది మన వెహికల్. వెనకైతే డ్యామేజ్ ఏం లేదు, కానీ ముందే చూసారు కదా ఎంత ఘోరం ఉందో డ్యామేజ్. ఇది వచ్చేసి జస్ట్ 48 కిలోమీటర్స్ బిఫోర్ అనంతపూర్. గూటి నుంచి అనంతపూర్కి వెళ్ళి దారిలో జరిగింది ఇది. ప్రమాదం దగ్గర అయితే ఎవరు లేరు, హాస్పిటల్కి వెళ్ళి వచ్చి. కానీ ప్రమాద తీవ్రత మాత్రం కొంచెం హెవీగానే ఉందని చెప్పుకోవచ్చు.